హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డైరెక్ట్ మెసేజ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి పవర్ బిల్స్. అంటే మన కరెంట్ మీటర్ ఫిక్స్ చేసినప్పుడు మనం ఒక నెంబర్ అనేది ఇస్తారు కదా, సో మొబైల్ నెంబర్. సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇన్ కేస్ ఆ టైంలో మనం ఓల్డ్ నెంబర్ ఇచ్చి మన తర్వాత మనం న్యూ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది మారిన తర్వాత ఈ పాత నెంబర్ అనేది మార్చడం మర్చిపోతాం. లేదు అని అంటే మన ఫోన్ నెంబర్ మిస్ అవ్వటం, లేదా పడిపోవటం, లేదా కొత్త నెంబర్ తీసుకున్నా సరే ఈ పవర్ మీటర్లో నెంబర్ అనేది మార్చకుండా అలా ఉంచడం వల్ల మనకి ఈ పవర్ బిల్కి సంబంధించిన ఈ అమౌంట్ అనేది మన మెసేజ్ రూపంలో రాదు. సో అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఎవ్రీ మంత్ మనం పవర్ బిల్కి ఎంత పే చేయాలి, లేదా పే చేసేసిన తర్వాత మెసేజ్లు ఇలాంటివన్నీ నోటిఫికేషన్స్ రావాలంటే మనం ఫోన్ నెంబర్ అనేది మార్చుకోవాలి. సో అలా మార్చుకోవడానికి మనం మన ఫోన్లోనే మనంతటా మనం ఎలా మార్చుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో APEPDCL అని టైప్ చేయండి. టైప్ చేసి క్లిక్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైటు www.apeasternpower.com అనేది సైట్ అనేది కనబడుతుంది కదా. సో ఇక్కడ APEPDCL మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా. సో మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ మెయిన్ పేజ్, సో ఆ వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, పే నౌ అని కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ గెట్ మొబైల్ యాప్, థర్డ్ వచ్చి సెండ్ మెసేజ్, అండ్ ఫోర్త్ వన్ జాగ్రత్తగా చూడండి, రిజిస్టర్ నౌ అని చూసారా ఇక్కడ. సో ఈ రిజిస్టర్ నౌ అని ఉన్న చోట సో క్లిక్ చేయండి. ఈ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేశాను. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మీ మీటర్ యొక్క కన్జ్యూమర్ నెంబర్ అడుగుతుంది. సో మీకు అది ఎక్కడ ఉంటుంది ఏంటో తెలియకపోతే, సో మీ ఎవ్రీ మంత్ పవర్ బిల్ రిసిప్ట్ ఉంటుంది కదా, సో ఆ రిసిప్ట్ మీద ఉంటుంది 16 డిజిట్ నెంబర్ అనేది. సో ఆ 16 నెంబర్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో నేను ఇస్తున్నాను. సో ఇచ్చి మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సో మనకి కింద స్క్రోల్ చేయగానే సో ఓవరాల్గా మీటర్ ఎవరి పేరు మీద ఉంది, సో ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్గా ఈ నెంబర్ అనేది నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కింద చూడండి, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్, ఈ రెండు మాత్రం నాకు చేంజ్ చేసుకోగలం. సో దాన్ని బట్టి నాకు వేరే నెంబర్ అనేది నాకు కావాలి కాబట్టి మొబైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఏ నెంబర్ అయితే కావాలో ఆ నెంబర్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సో అక్కడ మనకి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. సో ఓటీపీ అనేది రావటం జరిగింది అండ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా మీకు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని. సో మనం చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మన మొబైల్లో మన పవర్ మీటర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీ ఓల్డ్ మొబైల్ నెంబర్ అయితే దాన్ని తీసేసి మనకు కావాల్సిన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? సో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చేసే ముందు జాగ్రత్తగా గమనించండి, మీ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన డీటెయిల్స్ నేమ్ అనేది మనదా కాదా అని చెక్ చేసుకుని అప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత మీకు కేవలం మెసేజ్లు రావడం కోసం, అంటే పవర్ బిల్ పే చేశారా, ఎంత పే చేయాలి, సో డ్యూ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి మీకు పవర్ చేసేసిన తర్వాత కూడా ఈ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా క్లారిఫికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసినా నేను క్లియర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇది మన ఛానల్లోనే దీనికి ముందు ఒక 4 డేస్ బ్యాక్ నేను పవర్ బిల్స్ అనేవి ఎక్కడికో వెళ్ళక్కలేకుండా మన ఫోన్లోనే ఎలా పే చేయాలి అనేది కూడా నేను పెట్టడం జరిగింది. మీరు కావాలనుకుంటే పైన మీరు రైట్ సైడ్ పైన టాప్లో చూస్తే సజెషన్స్లో ఆ వీడియో అనేది కనబడుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.